నంద్యాల జిల్లాలో ఆరోగ్యశ్రీ సిబ్బంది నిర్వాకం వెలుగు చూసింది. బ్రతికుండగానే ఒక వ్యక్తిని అతని కుటుంబ సభ్యులను ఆన్లైన్లో చనిపోయినట్లు ధృవీకరించారు. డోన్కు చెందిన శ్రీనివాసులు నోటి క్యాన్సర్ ద్వారా బాధపడుతుండటంతో కర్నూలు, హైదరాబాద్ లో చికిత్స పొందారు. అయితే 6 నెలల తర్వాత మళ్లీ సమస్య రావడంతో కర్నూలు ఒమేగా ఆసుపత్రికి వెళ్లగా ఆరోగ్యశ్రీ ఆన్లైన్లో అతను చనిపోయినట్లు చూపించింది. అనంతరం తిరుపతి వెళ్లగా అక్కడ కుటుంబం మొత్తం చనిపోయినట్లు నమోదు కావడంతో వారంతా షాక్ కు గురయ్యారు. దీనిపై డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించారు. డోన్ కొండపేట. నా పేరు జైష్ణవి. మా నాన్న పేరు శ్రీనివాసులు. మా అమ్మ పేరు రామేశ్వరి. మా నాన్నకి క్యాన్సర్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఫస్ట్ పన్ను పైన స్టార్ట్ అయింది. మేము డోన్లోనే చూపిస్తే ఇది ఇక్కడ కాదమ్మా, కర్నూలుకి వెళ్ళానని ఒమేగాకి రాసిచ్చారు ఆ సారు. వెళ్తే ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. క్యాన్సర్ ఇది చాలా క్రిటికల్ గా ఉంది, సో మీరు అమౌంట్ పరంగా వెళ్ళమన్నారు అని మేము హైదరాబాద్కి వెళ్ళాము. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ సర్జరీ చేయించాము. సర్జరీ 35 లక్షల అమౌంట్ పెట్టి అంతా చేయించాము. అమౌంట్ చేయించిన తర్వాత మళ్ళీ బాగున్న తర్వాత మా డోన్కి వచ్చేసాము. డోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. మొత్తం అమౌంట్ ఏం లేదు వెళ్ళడానికి అని మేము మళ్ళీ కర్నూలు ఒమేగా హాస్పిటల్కి వెళ్ళాము. ఒమేగాకి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ మొత్తం ఆరోగ్యశ్రీ కిందనే చేశారు. మళ్ళీ ఎక్కువ అయింది, తినలేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ వెళ్తే మీరు చనిపోయారని డెత్ వస్తుంది, ఆరోగ్యశ్రీ పని చేయడం లేదని చెప్పారు. ట్రీట్మెంట్ మాత్రం స్టాప్ అయింది. ఇప్పుడు కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, తను ఇంట్లోనే ఉన్నాడు ఇబ్బంది పడుకుంటా. ట్రీట్మెంట్ మాత్రం స్టాప్ అయింది అని మేము వాళ్ళని కనుక్కొని మేము తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తామమ్మా, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పారు. అని ఆరోగ్యశ్రీ ఓపెన్ చేసి చనిపోయినాడని వచ్చింది. అని ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళది ఆరోగ్యశ్రీ ఉంటే ఇవ్వండి అమ్మా, దాని మీద కంటిన్యూ చేద్దామని చెప్పారు. అని మా మమ్మీకి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే తను ఓపెన్ చేయగానే మా ఫ్యామిలీకి అన్ని డీటెయిల్స్ బయట వచ్చాయి. 4 మెంబర్స్ ఉన్నాం మేము. 4 మెంబర్స్ చనిపోయినారని వచ్చింది. 4 మెంబర్స్ డెత్, మీకు ట్రీట్మెంట్ అందదు అని చెప్పారు. రిటర్న్ వచ్చేసాము. ఇంతవరకు ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే ఉన్నాము అని ఈ రోజే మేము లెటర్ రాసి ఎమ్మెల్యే గారికి ఇచ్చొచ్చాము. తను 2 days లో చెప్తామని చెప్పారు. నాకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ మాకు సాయం చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. డోన్ కొండపేట.